UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇండస్ట్రీకి వచ్చి మాస్టర్ అయినప్పుడు కూడా నేను మనం ఎంత జెన్యున్ గా ఉన్నా ఎక్కడో చోట ఫేస్ చేస్తుంటాం కొన్ని తలనొప్పులు. ఇప్పుడు సుమన్ గారు నేను సినిమాలు బావమరిది సినిమాలు చేసే ముందు ఒక సినిమా ఏదో సినిమా కూడా నన్ను రికమెండ్ చేశారు. సో వెళ్ళాము, వచ్చాము. ఆయన డైరెక్ట్ వచ్చి రూమ్ లో కూర్చొని నాకు స్టోరీ నారేట్ చేశారు. జనరల్ గా జరుగుతున్నాయి కదా, మనం వింటుంటాం. ఉన్నట్టుండి అతను వేరే యాంగిల్లో మీరంటే నాకు ఇష్టం అండి అన్నట్టుగా మాట్లాడేస్తారు. మనకి ఇష్టం ఉంటే చేస్తాం, లేకపోతే నేను వెంటనే సూట్ కేసు సర్దేసుకొని ఒక ఫోన్ చేశాను, అన్న నేను వెళ్ళిపోతున్నాను సుమన్ గారికి, ఈ క్యారెక్టర్ నచ్చట్లేదు, ఇలాగంతా నా సినిమాలు చేసిన అవసరం లేదు అంటే ఏమవుతుంది, వెంటనే ఆయన ఫోన్ చేసి డోస్ ఇస్తారు. ఇప్పుడు హీరో మీద డిపెండ్ అయ్యేవాళ్ళు కదా డైరెక్టర్లు అంతా కూడా చాలా మంది. అంతే కదండి. ఆ తర్వాత మీరు నేను చెప్పానని సెట్ లో సాధిస్తూ, సెట్ లో నేను వర్క్ చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేస్తూ నస పెట్టేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఎంత 3 రోజులు వాడి నస ఉంటది, అయిపోతే నా దాన్ని నేను వెళ్ళిపోతుంటా. కానీ నా సాంగ్ హిట్ అయిందంటే మళ్ళా ఇంకొక డైరెక్టర్ ఇంకొక ప్రొడ్యూసర్ కూడా ఆ డైరెక్టర్ తో నన్నే పిలిపిస్తారు. ఇది తమాషా ఇండస్ట్రీలో. నీ దగ్గర నువ్వు విషయం ఉంటే, నీ దగ్గర అంటే విషయం అంటే వర్క్, నా వర్క్ కోసం వాళ్ళు పిలిచారు. మన దగ్గర వర్క్ ఉంది, మన టాలెంట్ చూసి మనం పిలుస్తున్నప్పుడు మనం ఎవరు భయపడాలండి, ఎవరికి లొంగాలి, మనం అవసరమే లేదు కదా. అవును, పట్టుదలగా ఉంటే ఏమి కాదు. ఇంకోటి వాళ్ళ టాలెంట్ ఉండి మంచి ఇదిగా ఉండి ఇంకేదో ఎదురు చూస్తే తప్పులు అవుతాయండి. ఇప్పుడు నేను కూడా ఇంకా పెద్ద సినిమాలు చేయాలి, ఏదేదో జరిగిపోవాలి, ఇంకా పెద్ద పెద్ద బంగ్లాలు కొనుక్కోవాలి, పెద్ద పెద్ద బెంచ్ కార్లో తిరగాలి, ఈ రేంజ్ లో నేను ఫీల్ అయితే ఇంకొకలా ఉంటుంది జీవితం. అది ఇష్టపడి చేసే జీవితం. కష్టమైనా మన నచ్చిన జీవితంలో బతకాలంటే ఇండస్ట్రీలో బతకచ్చు. నేనే కాదు, ఎవరైనా బతకచ్చు. అది వాళ్ళు ఇష్టపడితేనే, ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ అయినా వాళ్ళు ఇష్టపడితేనే ఆ పని చేయగలరండి, ఇష్టపడకుండా చేయలేరు. అట్లా ఒకవేళ అందరు ఇలాంటి వాళ్ళే ఎదవలు ఉన్నారు, అందరు ఏదో వీళ్ళే ఉన్నారు అనుకున్నప్పుడు ఇండస్ట్రీకే రాకూడదు. ఇండస్ట్రీకే రాకూడదు. నువ్వు కాంప్రమైజ్ అవ్వాలని వచ్చిన కాంప్రమైజ్ అయినప్పుడు మాట్లాడకూడదు. అంటే కాంప్రమైజ్ అవ్వాలని చెప్పట్లేదు, తప్పు చెప్పట్లేదు. నేను జనరల్ గా నేనేం మాట్లాడుతానంటే, మీరు ఆ మైండ్ సెట్ తో ఇండస్ట్రీలో దేనన్నా వదులుకుంటేనే పైకి వస్తాం అనుకుని రాకూడదు, దేన్ని వదులుకోకపోయినా పైకి వస్తామని రావాలి. చాలా బాగుంది, ఇట్స్ ఎ గుడ్ స్టేట్మెంట్. వస్తే మిమ్మల్ని ఎవరు సాగుతారు చూద్దాం. మీ దగ్గర స్కిల్స్ ఉంటే, ఒక సినిమా హిట్ అయిందో లేదా చిన్న క్యారెక్టర్ మెప్పించగలిగితే డైరెక్టర్ కూడా జాలి పడతాడు, ఎంత మంచి అమ్మాయి. ఇంకో ఇప్పుడు సౌందర్య వీళ్ళందరూ ఇలా అంతా రాలేదండి, మరి ఇలాంటి గొప్ప గొప్ప నటులు కూడా ఉన్నారు ఇక్కడ. మన కళ్ళ నేను చూసేసాను, నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ. అందుకు చెప్తున్నా, ఎందుకంటే మన చేతిలో ఉన్న విషయాన్ని దాన్ని స్పాన్ చేయడానికి ఏదైనా చేస్తే చేయొచ్చేమో, ఒకసారి అది కూడా ఆలోచిస్తే బాగుంటది. అంతే. కరెక్ట్, మంచి మాట చెప్పారు. జయమాలిని గారు చేసిన డాన్సులు గానీ, ఆవిడ నెంబర్స్ అన్ని మీకు తెలిసినవే. క్లబ్ డాన్సులు గానీ, కొన్ని బోల్డ్ డాన్సులు గట్టా ఆవిడ చేశారు. బట్ ఆవిడ గురించి ఒకసారి నరసింహరాజు గారు చెప్పాడు, అందరూ షాక్ అయ్యారు ఆ స్టేట్మెంట్ విని. ఆవిడంత డిగ్నిఫైడ్ పర్సన్. నేను ఆవిడే కాదండి, జ్యోతిలక్ష్మి గారు, నేను అసిస్టెంట్ ఉన్నాను శివశంకర్ మాస్టర్ దగ్గర. వీళ్ళిద్దరు కంబైన్ విట్లాచార్య సినిమా ఆవిడ చేశాను. నాకు మాక్సిమం 16 to 17 మధ్యలో ఉంటది. నాకు విచిత్రం అంటే వాళ్ళ అప్పుడు వాళ్ళ సాంగ్స్ చిన్నప్పుడు నేను గుగ్గు గుడిసింది ఇట్లాంటివి ఉంటాయి కదా. సో ఒక క్రేజ్ అనమాట నాకు. ఇండస్ట్రీకి రాగానే వాళ్ళు అలాగే నోరు తెచ్చుకొని చూసేదాన్ని సెట్ లో. చూస్తుంటే వాళ్ళ యాటిట్యూడ్ కి ఆ సినిమాలో చూస్తున్న దానికి తేడా ఎంత ఉందంటే సంబంధం ఉండదండి అసలు. ఒక కప్పుకొని ఎక్కడో చోట కూర్చొని ఉంటారు. ఎంత అంటే ఇలా కూడా ఉంటది ఇండస్ట్రీ అన్నట్టుగా ఉంటారు వాళ్ళిద్దరు. మళ్ళా వచ్చారంటే డ్రెస్ అలా ఎప్పదీస్తే అసలు డాన్స్ ఎరగదీస్తారు. పక్కన ఆడితో కూడా మాట్లాడు, వాళ్ళ మూమెంట్స్ లైట్ చేసే వాళ్ళతో కానీ డైరెక్టర్ తో కానీ వాళ్ళ పేర్లు కూడా వాళ్ళకి తెలియదు. వస్తారు, వాళ్ళ అమ్మతో మాట్లాడుకుంటారు, డైరెక్టర్లు డేట్స్ ఇస్తారు, సాంగ్ వస్తారు, చేస్తారు, వెళ్ళిపోతారు. అంతేగాని ఎవ్వరు వాళ్ళ మీద నేను నిజంగా ఎలాంటి వాళ్ళు ఉన్నారనేది మీకు తెలియదు. ఇంతమంది ఉన్నారు. అప్పుడు ఐటమ్ సాంగ్ లో వాళ్ళు చేసేది. జనానికి ఏంటి మాస్, వాళ్ళంటే మాస్ అన్నిటికీ పడిపోతారేమో అన్నట్టుంటారు. ఏం కాదు, వాళ్ళతో వృత్తిగా పెట్టుకున్నారు, వాళ్ళు పని చేసి వెళ్ళిపోతారు, అంతే, డబ్బులు తీసుకుని. గ్రేట్ అండి, గ్రేట్. వాళ్ళంతా లెజెండ్ సోలో డాన్సర్స్ వాళ్ళందరూ. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు లేని సినిమాలు లేవు కదా. లేదు, వాళ్ళు ఉంటేనే బిజినెస్ అవుతున్నాయి. బిజినెస్ కూడా జ్యోతిలక్ష్మి గారి సాంగ్, జయమాలిని సాంగ్ కంపల్సరీ ముందే ఉంటుంది సినిమా బిగినింగ్ లోనే. ఇప్పుడు నార్మల్ గా నేను కూడా చాలా లాంగర్ స్పాన్ ఉన్నానండి ఫిల్మ్ ఇండస్ట్రీలో. బట్ మనం మెడ్రాస్ లో ఉన్న రోజుల్లో కానీ, లేకపోతే మెడ్రాస్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్న రోజుల్లో కానీ ఇలాంటి వాతావరణం ఎప్పుడూ లేదు. అంటే ఎలిగేషన్స్ రావడం, ఎవరో హెరాస్ చేస్తున్నారు, సెక్షువల్ హెరాస్మెంట్ గురి చేస్తున్నారు అని ఇలాంటి న్యూస్లు రావడం కానీ, ఇలాంటివి ఏ రోజున
ఆ వాతావరణం అన్నది మనకి తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడు లేదు. బట్ ఈ మధ్య బాగా ఎక్కువైంది. మీరు అదండి ఇప్పుడు ఈ మధ్య ఉంది దిశ అని చేదో అంటారు కదా, మొన్న ఇక్కడ కలకత్తా ఇది కానీ కొన్ని జరుగుతున్నాయి కదా. సో అది ఆ సిచ్యువేషన్ వేరే, దాన్ని బాగా మీడియా హైలైట్ చేస్తే అప్పుడు మీడియా లేదు. ఇప్పుడు మీడియా చాలా చాలా పెద్ద సర్కిల్ అనమాట. పెద్ద సర్కిల్ అది చిన్నగా ఎవరన్నా గాలి వదిలినా కూడా ఈ రోజు రేపు పొద్దున పేపర్లు వచ్చేస్తుంది. పెద్ద దుమారం ఆడు తుమ్మాడు ఫంక్షన్ అంటే కూడా అదొక పెద్ద ఇష్యూగా మాట్లాడతారు. అవును. అప్పుడు అది లేదు. అసలు కెమెరానే మాకు ఒక మానిటర్ ఉంటది. ఇప్పుడు కెమెరా మనం ఏం షూట్ చేస్తున్నాం అనేది కూడా ఆ రోజుల్లో కెమెరామెన్ కి నాకు తప్ప, డైరెక్టర్ కి తప్ప ఇంకెవరికి తెలియదు ఏం జరుగుతుందని. మీ సినిమా చూస్తే తప్ప అది ఎందులో ఏం వచ్చింది బొమ్మడిని తెలియదు. ఈ రోజు ఒక మానిటర్ పెట్టుకొని ప్రతి ఒక్కరు వెనక లైట్ బాయ్ కూడా చెప్తుంటాడు, అక్కడ చూడండి ఇక్కడ చూడండి అని చెప్తుంటాడు. సో అంటే అంత ఓపెన్ అయిపోయింది. అంటే టెక్నాలజీ పెరగడం ఒకటి, దానికి తోడు మీడియా కూడా ఇలాగ డెవలప్ అవడంతో ఆ విషయం అలా. అంతకుముందు కూడా ఇలాంటివి జరుగుంటాయి, మనకు బయటికి రాలి అంతే. అదేలేండి, బయటికి రాల మీడియా లేక. అదే మీరు ఇందాక చెప్తున్నారు కదా, సలీం మాస్టర్ కూడా ఆయనకు కూడా కొంచెం నోటరీస్ నేమ్ ఉండేది ఇలాంటి కానీ బట్ అది ఇప్పుడు లేటెస్ట్ మోడర్న్ డేస్ లో అంతా కూడా కల్చర్ పెరిగింది బాగా. సినిమా ఇండస్ట్రీ కూడా ఒక అప్పుడు వేరే అండి. అప్పుడన్నా ఏదైనా చెప్పడానికి ఒక ఛాన్స్ ఉంది. ఇప్పుడంతా ఎడ్యుకేటెడ్స్, అందరు చదువుకున్న వాళ్ళే. అవును, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎవరు రావట్లేదు. అందరు చదువుకొని ఏ ఇంజనీర్లో ఏదో ఎక్కడో వెళ్ళి యూఎస్ లో కూడా పనిచేసి వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు డైరెక్టర్లు. సో వాళ్ళందరికి అంత చీప్ మెంటాలిటీస్ ఎవరికి లేదు ఇక్కడ. హీరోయిన్ వాళ్ళేంటి, వాళ్ళకి కావాల్సిన ప్రాజెక్ట్ అద్భుతంగా రావాలి, దానికోసం ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతారు, ఖర్చు పెట్టిస్తారు ప్రొడ్యూసర్ తో. సో ఈ మైండ్ సెట్ లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి కావాలనుకుంటే వీళ్ళే దొరుకుతారా, 100 మంది దొరుకుతారు. చెప్తా నేను పచ్చిగా చెప్పాలంటే ఇంతే. దీనికి వాళ్ళు అంత కక్కుర్తి పడే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. పైగా జానీ మాస్టర్ కూడా మీరు అన్నట్టుగా ఇప్పుడు తను నేషనల్ అవార్డు విన్నర్ పక్కన. ఇంకోటి అండి, అబ్బాయి ఎందుకు నేను అబ్బాయి గురించి నేను పాజిటివ్ గా చెప్పానంటే చిన్న మాట, ఎవరు తప్పు చేసినా శిక్షించండి, తప్పు నేను కాదని చెప్పను. తప్పు అయితే ఎవరినైనా శిక్షించవచ్చు. కానీ ఆ అబ్బాయి కొన్ని సోషల్లో కూడా ఏమంటారు, ఎవరికైనా దానం చేయడం కానీ చాలా విషయాలు నేను చూశాను. కష్టపడే వాళ్ళకి లక్షల్లో ఇచ్చినోడు కూడా ఉన్నాడు అబ్బాయి. అవునా, మనం 10,000 చేయడానికి ఆలోచిస్తాము, అబ్బాయి ఆలోచించకుండా ఆపరేషన్ కానీ దానికని అబ్బాయికి వచ్చే సంపాదన అంతా ఇలాగే స్ప్రెడ్ చేస్తుంటాడు. అది నా కళ్ళతో చూశాను. సో దాంతో నాకు ఆ అబ్బాయి మీద ఏంటంటే ఉండొచ్చు, ఏదో ఎక్కడో ఏదో ఉండొచ్చు, ఒక ఏదో ఫీలింగ్ ఏదో జరిగి ఉండొచ్చేమో నాకు తెలియదు. జరిగితే మీరు శిక్షించండి, తప్పలేదు. కానీ ఏం జరిగిందో తెలుసుకోకుండా మీడియా దాన్ని బాగా వేరే విధంగా స్ప్రెడ్ చేస్తుందని నాకు డౌట్.